మాస్క్ మ్యాన్ హరీష్ గారి గురించి చెప్పాలండి బాబో, దండాలరా బాబా. ఇతనేటి తెలుసా ఫ్రెండ్స్, బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి బాబోయ్, బుర్ర పిచ్చెక్కిపోయింది. సంజన మెంటల్ వచ్చిందిరా బాబో నాకైతే. నన్నైతే కొద్దిగా ఈవిడ మీద పడిపోతున్నారు అయితే అనుకున్నాను, కానీ ఈవిడ ఆహా రౌడీరాని పాపం గజ గజ వణికిపోయింది ఆ ఫ్లోరస్ అయిన. దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ కామన్ పీపుల్ ఓవర్గా థింక్ చేసేస్తున్నారేమో, ప్రతి విషయానికి ఓవరే, తలనొప్పి వచ్చేస్తుందిరా బాబు. 2 గంటలు పెట్టారు ఆ సోది. ఒకసారి నుంచి కాఫీ టీ అట్టుబండి ఎత్తానంటారు, ఇంకోసారి కాఫీ టీ ఇవ్వను అంటున్నారు. ఎవడు ఈ స్పేస్ యాడ్ ఇది. దమ్ము శ్రీజ గారు కాంటారా సినిమాలాగా అరడం, మాస్క్ మ్యాన్ హరీష్ గారు దాన్ని వక్రీకరిస్తూ మాట్లాడడం, మర్యాద మనీష్ గారు బుర్రగా ఆలోచించి మాట్లాడడం, బాబా చెత్త డిస్కషన్. ఆ చెత్త డిస్కషన్ గురించి కూడా చిన్నది లైట్ గా మాట్లాడుకుని వెళ్ళిపోదాం. మొత్తం అన్ని కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా లైక్ చేయండి. లైవ్ చూస్తుంటే ఆ బిట్ అయితే కట్ చేశారనమాట. ఆ బిట్ ఏంటంటే ఫ్లోరాస్ అయిని వచ్చరికి మనకి బాత్రూమ్ క్లీనింగ్ కదా, బిగ్ బాస్ హౌస్ లోనే బాత్రూమ్ అయితే క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. బాత్రూమ్ క్లీన్ చేసినప్పుడు సంజన గారు ఏంటంటే మనకి స్నానం చేయడానికి అయితే బాత్రూమ్ లోకి అయితే వెళ్తారు అనమాట. వెళ్ళిన తర్వాత మనకి హెయిర్ కండిషనర్ను, అలాగే మనకి జుట్టుకి రాసుకుంటారు హెయిర్ కండిషనర్ను, అలాగే మనకి ఆయిల్ 2 డబ్బాలు అయితే అక్కడ వదిలేస్తారు అనమాట. ఫ్లోరస్ అని బాత్రూమ్ క్లీన్ చేస్తూ మేడం తీసుకెళ్ళిపోండి మేడం అని చెప్తే అక్కడ ఏదో అన్నదంట. అది మనకు కట్ చేశాడు కానీ ఏదో అన్నదంట. ఓడి అమ్మ జీవితం గజ గజ లాడిపోయి లోపలికి వచ్చి పవన్ పట్టుకుని ఏడుతుందిరా బాబోయ్. అక్కడ సంజన గారు నిజంగా ఒక ఇదిలా కనిపించారు నాకైతే. చాలా ఏదో మాటలన్నది, ఆ మాటలు అయితే కట్ చేశారు కానీ ఏదో అన్నదంటండి సంజన గారు. ఫ్లోరాస్ అని వణుకుపోయింది, గసగసలు వణుకుపోయింది నిజంగా నాకైతే. అప్పుడు నుంచి పవన్ ఇల్లు అడుగుతున్నమాట, ఏంటి మేడం ఏం చేశారంటే ఈ 2 నా బాత్రూంలో పెట్టుకుని ఉంటే, నా బాత్రూమ్ కాదండి ఇది మొత్తం బాత్రూమ్ సినారియో అంతా కూడా నేను చూసుకుంటున్నాను. సో ఏంటంటే మీరు 2 కండిషనర్లు అక్కడ పెట్టినది కదా వీలు లేదండి, ఎక్కడైనా పెట్టుకోండి మేడం అంటే నేను చేయను అయితే అంటారు. అక్కడ మొత్తం అందరూ గుమ్మిగూడేస్తారు. దాదాపు ఏంటంటే 25 నిమిషాల గొడవ, దాని గురించి 25 నిమిషాల గొడవ. తర్వాత గొడవ అంతా జరుగుతుంది. చాలా మంది చెప్తారు మేడం తీయండి, నేను తీయను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే, సరే మేడం మీరు తీయరు కదా పవన్ కళ్యాణ్, సరే ఈ ఒక్కసారికి నేను తీస్తున్నాను, ఇంకోసారి మాత్రం రిపీట్ చేయదు మేడం అని చెప్పి తీస్తాడు. మీరు తీసి పెట్టండి, మళ్ళీ నేను తీసి పెట్టుకుంటాను అంటది. ఆ సొంత బాత్రూంలో ఫీల్ అయిపోద్ది ఆవిడ. అసలు ఎన్ని చెప్పినా విందనమాట. భరణి గారు చెప్తారు విందు, తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ గారు చెప్తారు విందు, శ్రీజ గారు వస్తారు. ఇక్కడ ఏంటంటే నాకేమనిపించిందంటే ఇదే గొడవని అడ్వాంటేజ్గా తీసుకొని, ఓకేనా, ఇదే గొడవని అడ్వాంటేజ్గా తీసుకొని దమ్ము శ్రీజ గారు కాంతారా సినిమాలోనే మన హీరో అరుతారు కదా, అలా అరుతారు అనమాట. ఒక్కొక్కరు ఇంకా అడ్వాంటేజ్ పడిపోతారు. ఇంకా జమ ఈ అమ్మ జీవితం ఎవడ కంటెంట్ ఆడిది క్రియేటివిటీ. అసలు నాకేమనిపిస్తుందంటే కామనర్స్ని ఎందుకు తీసుకొచ్చారా అనిపిస్తుంది నాకైతే. వీళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం, ఓకేనా. ఇంకా ఎవరు చెప్పిన విందు సరే అని చెప్పేసి ఇంక వీళ్ళు గొడవ పట్టుకోలేకపోతారని చెప్పేసి శ్రీజ గారు కూడా మాట్లాడతారు. మేడం మీరు చేసింది తప్పు మేడం, అది మేడం అంటే ఓకే చీప్ అని అయితే అంటది అనమాట. ఎవరో సంజన గారు మనకి దమ్ము శ్రీజ గారిని చీప్ అని అయితే అంటదనమాట. ఈ పాయింట్ పట్టుకుంటది. ఎవరు చీపు, దేనికి చీపు, ఏంటి మాట్లాడండి, ఏంటి చీప్ అన్నారండి అని అంటది. అసలకే నోరు పెద్దది. మన ఇన్స్టాగ్రామ్ లో చూసిన వ్యక్తి దమ్ము శ్రీజ గారు. చీప్ అంటే కాదండి, కంటెంట్ అంటున్నారు కదా, మాట్లాడితే కంటెంట్ కోసమే మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటున్నారు కదండి. సంజన గారు అంటారు ఇలాగా, కంటెంట్ కోసమే మాట్లాడుతున్నారు కదని చెప్పేసి అయితే అంటారండి. అందుకే నేను చీప్ అని అయితే అన్నానండి అంటే ఇంకా ఈవిడితో బాధ ఎందుకురా బాబు అని చెప్పేసి మేడం మీరు తీసాను మేడం భరణి గారు మాట్లాడతారు. మనం సరే అని చెప్పేసి తీస్తుంది అనమాట. తీసిన తర్వాత అమ్మ నిజంగా బుర్ర పాడండి బాబు నాకైతే. అంటే బిగ్ బాస్ ఏంటంటే ఒక ఎపిసోడ్లో నచ్చుతారు, ఇంకొక ఎపిసోడ్లో బ్యాడ్ అయిపోతారు. తప్పుకు దొరికేస్తుంది ఈవిడ. నాకు అప్పుడు అనిపించింది అనమాట, మర్యాద మనీష్ గారు చెప్పింది నిజమే కదా అని అనిపించింది అనమాట. అంటే ఏంటంటే నిన్న తగిలిన షాక్కి ఈవిడేమన్నా అలా మాట్లాడిందా అని అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మొత్తం అందరూ కూడా కామనర్స్ డిస్కషన్ అయితే పెట్టుకున్నారు లోపల. ఏంటంటే వాళ్ళు ఎంత ఉసుగొలిపినా కాఫీ ఇవ్వద్దు, బనానా ఇవ్వద్దు, టీ ఇవ్వద్దు, అసలు ఫుడ్ ఇవ్వద్దు, వాళ్ళు ఎంత అడిగినా ఫుడ్ ఇవ్వద్దు, ఏది ఇవ్వద్దు అని చెప్తారు. కొంతమంది ఏమంటారు, నేను ఇండివిజువల్గా ఆడుతున్నాను కాబట్టి, నేను కూడా ఒక ఓనర్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి నాకు అనిపిస్తే నేను ఇస్తాను అనేది కామనర్ అంటాడు. నాకు అర్థం కాదు. డిమాండ్ పవన్ అయితే అరటిపండు అసలు మాట అన్నవారు. అసలు డిమాండ్ పవన్ ఎక్కువ శ్రీజ గారు మాట్లాడతారు. దాని తర్వాత ఏంటంటే లాజిక్ పాయింట్స్ కొన్ని మాట్లాడుతాడు మాస్క్ మ్యాన్ హరీష్. ఈవేళ మాత్రం నిన్న మాట్లాడినట్టు మాట్లాడలేదు, చాలా సైలెంట్గా డీసెంట్గా మాట్లాడుతున్నాడు మాస్క్ మ్యాన్ హరీష్. ఈ రోజు ఎపిసోడ్లో మాత్రమే, నిన్న ఎపిసోడ్లో మాత్రం రెచ్చిపోయాడు. ఈవేళ ఎపిసోడ్లో మాత్రం తగ్గించాడు అనమాట, మొత్తం తగ్గించి బాగా మాట్లాడుతున్నాడు. ఇక్కడైతే టూ గుడ్ అయితే అనిపించాడు మాస్క్ మ్యాన్ హరీష్. నెక్స్ట్ మర్యాద మనీష్ గారు ఇదే సొందు ఎలాగైనా బయటికి పంపించేద్దాం, కాఫీ ఇవ్వద్దు, టీ ఇవ్వద్దు. ఇదే చెత్త డిస్కషన్.
ఒకసారి ఏంచి ఇస్తానంటున్నారు, ఒకసారి ఏంచి ఎవరంటారు. డిమాండ్ పౌండ్ ఏంటంటే నాకు ఏదో ఇంప్రెస్ చేస్తే నేను కాఫీ ఇస్తానంటాడు. ఈ మాటకి వక్రీకరిస్తూ మనకి దొమ్మ శ్రీజ పట్టుకుంటుంది. నువ్వెందుకు ఇస్తావు అంటే, నువ్వు ఇస్తే నీ ఎరుపప్పం అయిపోతున్నావు కదా, అందరూ ఒక మాట మీద ఉండాలంటే మళ్ళీ 10 మాటలు పట్టుతున్నాను. అది వేస్ట్, చెత్త డిస్కషన్. నాకైతే సెలబ్రిటీస్ చాలా మంచి అనిపిస్తుంది. వీళ్ళు ఇక్కడ చెత్త డిస్కషన్ పెట్టుకుంటే అక్కడ ఏదైనా పాడుతున్నారు అన్నీ చేస్తున్నారు అక్కడ. నిజంగా అమ్మ బాబోయ్, లైవ్ చూసినట్టు పిచ్చెక్కిపోయింది బాబు. నిజంగా చాలా దారుణంగా జరిగింది డిస్కషన్. సంజన గారు అయితే నాకు ఈ ఎపిసోడ్లో, నిన్న ఎపిసోడ్లో మాత్రం నాకేదో జాలి అనిపించింది. ఈ ఎపిసోడ్లో మాత్రం ఈవిడ ఎన్నిసార్లు చెప్పాలి, ఎంతమంది చెప్పాలి, మాట విందే. అక్కడ అందరికీ కంటెంట్ వచ్చింది. మొత్తం దొమ్మ శ్రీజ గారి కంటెంట్ వచ్చింది, తర్వాత పవన్ కళ్యాణ్ గారి కంటెంట్ వచ్చింది. ఈ మాస్ మ్యాన్ హరీష్ గారి గురించి చెప్పాలండి బాబో, దండాలరా బాబా. ఎత్తనేటి తెలుసా, బట్టలు ఉతుకుతాడు రాము రాతుడి, వాళ్ళు బట్టలు ఉతుకడం టాస్క్ అనమాట. దాంట్లో ఆ టాస్క్లో దూరిపోతాడు. నెక్స్ట్ ఏంటంటే ఇల్లు పోడవాలి, ఈ టాస్క్లో దూరిపోతాడు. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా గొడవ అవుతుంది కదా, ఏదైనా సంథింగ్ చిన్న పాయింట్ ఏదైనా గొడవ ఆడుకున్నప్పుడు, ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు శ్రీజ గారు గొడవ ఆడుకున్నారు అనుకున్నాం, దీంట్లోకి వెళ్ళి దూరిపోతాడు. నెక్స్ట్ బాత్రూంలో గొడవ అవుతుంది, దాంట్లో దూరిపోతాడు. అంటే స్క్రీన్ స్పేస్ ఎక్కువగా క్రియేట్ చేసుకుంటాడు మాస్ మ్యాన్ హరీష్. నాకైతే అదే అనిపించింది, ఎక్కడ ఉంటే దూరిపోతున్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, మనకి కామనర్స్ ఓనర్ స్థాయిలో ఉన్నారు కదా, వాళ్ళ మధ్యలో ఏమన్నా మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు అనమాట, ఇలా కాదు అలా కాదు. ఇమాన్యుయల్ గారు, అలాగే మనకి రీతు చౌదరి గారు ఏదో మాట్లాడుకుంటే దీంట్లో ఈ డిస్కషన్లో దూరిపోతున్నాడు. ప్రతి ఒక్క డిస్కషన్లో కూడా మాస్క్ మ్యాన్ హరీష్ గారు కనబడతారు. నిజంగా అయితే నాకు అదైతే నాకు బుర్ర మెంట్లెక్కిందిరా బాబాయ్, దండాలరా నాయన. నిజంగా మరీ అంత డీప్గా ఆలోచించేస్తున్నారు కామనర్స్ అయితే. ఈవేళ సంజన మాత్రం బెదరగొడిసారన్నమాట అందరికి. ఓహో, అడలెక్కించారు, ఊపిసారన్నమాట. నేను ఇలాగే ఉంటాను, నేను రిచ్ గిడ్. మరి రిచ్ గిడ్ అయినప్పుడు ఇలాంటి రియాలిటీ షోలోకి రాకూడదు. నువ్వు రిచ్ గిడ్ అన్నప్పుడు ఇలాంటి రియాలిటీ షోలోకి అసలు రాకూడదు. రియాలిటీ షోలోకి ఎందుకు తప్పించుకున్నావు నాకు అర్థం కాలే ఈ ఎపిసోడ్లోనే. ఫ్రెండ్స్, ఇదంటే నెక్స్ట్ నామినేషన్స్ అయితే ప్రారంభం అవుతాయి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.